సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమ పథకంలో నడిపించి రాష్ట్రంలో ప్రతి వీధిలో ఉన్న సమస్యల్ని సార్ అలా స్టిక్కర్ అండ్ ఇంటీరియర్లు ఒక్కసారి ఫ్రేమ్ సార్ స్టిక్కర్ అండ్ ఇంటీరియర్లు ఒకసారి ఫ్రేమ్ కావాలి స్టిక్కర్ అండ్ ఇంటీరియర్ కొంచెం దగ్గరికి వెళ్ళండి కొంచెం దగ్గర సార్ మీరు కూడా దగ్గర ఓకే ఓకేనా నవ్వమ్మా అది ఓకే సార్ మనకి ప్లేస్ ఒకటి లేదు చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడి మేము పనిచేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఆయన మా అందరికీ ఆదర్శం. ఎందుకంటే ఆయన కష్టం చూస్తుంటే మాకే మనం యువకులు ఏంటి ఇంకెక్కువ కష్టపడాలని ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. అందుకనే మీరు బహుశా ఈ మధ్య నేనేదో కష్టపడ్డానని అందరూ అనుకుంటున్నారు, కానీ ఆయనతో పోలిస్తే నా కష్టం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే మనం చేయాల్సింది ఆయనకన్నా మనం యువకులం కాబట్టి మనం ఇంకెక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను చేయాల్సిన బాధ్యతగా నేను చేశాను. సో దాని గురించి పెద్దగా ప్రస్తావించిన అవసరం లేదు. ఆయన కష్టంలో మన కష్టం పెద్ద ఇది కాదు. నేను చూశాను రాత్రి 4:30 గంటల వరకు, తెల్లారుజాము 4:30 ఉదయం 4:30 గంటల వరకు విజయవాడలో వీధిలో తిరిగాము ఆయనతో పాటు. 3 రోజులు కంటి మీద నిద్ర లేదు. అంటే ఎంత విపత్తు అంటే ఎవరికి అలాంటి విపత్తు రాకూడదు. అలాంటి విపత్తులో ఒక నాయకుడు అలా పనిచేస్తున్నప్పుడు యంత్రాంగం కూడా అలాగే పనిచేసింది. మమ్మల్ని మినిస్టర్కి ఒక చిన్న గ్రామం ఇచ్చి ఆ గ్రామంలో 4 ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక 4 ఎమ్మెల్యేలు, 4 తహసీల్దార్లు, 4 పోలీసులు అప్పచెప్పి మమ్మల్ని పని చేయించారు. అలా చేశాం కాబట్టి వారం రోజుల్లో విజయవాడ కింద మారింది. లేకపోతే కనీసం 1 నెల రోజులు పడుతుంది. గత ప్రభుత్వం అయితే నెల కాదు 2 నెలలైనా వాళ్ళు ఏం చేసేవారు కాదు. సో అలా ముందు పద